ఇన్ని రోజుల నుంచి సంతోషంగా ఉన్న ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందంటే కారణం ఏంటో చెప్పాలి. ఏం జరిగింది? ఏం చేసావు మహి? బ్రో, ఐశ్వర్య నా లైఫ్ నుంచి వెళ్ళిపోమన్నాను అంతే. అంతేనా? అంతేనా? అంతే అంటావా రాస్కిల్? నిన్ను పెళ్లి చేసుకొని ప్రాణం ఇచ్చేంతలా ప్రేమించే అమ్మాయి ప్రాణాలు పోతుంటే అంతే అంటావా? బ్రో, అంతేనా? అంతే అంటావా? అంతే అంటావా? I will kill you. I will kill you, rascal. I will kill you. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అరే, ఆడపిల్ల జీవితం అంటే ఆటలు అనుకుంటున్నావా? క్యారెక్టర్లెస్ ఫెలో. ప్రామిస్ చేయడం, దాన్ని మిస్ చేయడం. అన్న చచ్చిపోయినా పర్లేదు, నాన్న పోయినా పర్లేదు. బ్రో, షట్ అప్. తాగనని నా మీద ఒట్టేశావు, అయినా తాగుతున్నావు. స్టిల్ ఇప్పుడు కూడా తాగున్నావు. నువ్వు కాదురా, తన లైఫ్ స్పాయిల్ అయిపోతున్నా పర్లేదు, నేను మహిని పెళ్లి చేసుకుంటానని నీ లైఫ్లోకి వచ్చేది ఐశ్వర్య. ఒక్క పూట ఇంట్లో, 2 పూటలు పబ్లో ఉండే నీలాంటి బేవర్స్ గాన్ని భర్తని ప్రపంచానికి పరిచయం చేసిందిరా. నీకోసం తన స్థాయిని, అంతస్తుని, ఆత్మాభిమానాన్ని అన్నిటిని త్యాగం చేస్తే వెంట పడుతుందని చీప్గా చూస్తావా? చంపేస్తాను రా నిన్ను. భార్య భర్తను ప్రాధేయపడితే వెంట పడినట్ట, బాగుండుమని బతిమాలితే తన బతుకులేనట్ట. ఎవరా నీకు చెప్పింది? పాపంరా, వాళ్ళమ్మ నాన్నల్ని కూడా అప్పుడప్పుడు చుట్టాల్లో వచ్చిపోండి, కానీ నేనైతే మా ఆయన వదిలి పుట్టింటికి రాలేనమ్మా అని చెప్పిందిరా. నువ్వేమన్నా మహానుభావుడువా నేను అంటు పెట్టుకుని ఉండడానికి? వెర్రి వేసాలేసి నీలాంటి ఎదవ పిచ్చి ఆలోచన వచ్చి ఎక్కడ చచ్చిపోతాడన్న భయంతో ప్రతి క్షణం నీడలా నీ వెంటుండేదిరా అమ్మాయి. అది చూసి కుక్కల వెంట పడతావు ఎందుకని చిరాకు పడతావా? హసయించుకుంటావా? అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను. భార్యాభర్తలు అన్న తర్వాత సర్దుకుపోయి బతుకుతారనుకొని అందరిలా నేను కూడా కాంప్రమైజ్ అయినందుకే ఇన్నాళ్ళు నువ్వు బతికావు. ఇప్పుడు ఎలా ఉంది ఐశ్వర్యకి? కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉంది. బాబు, డాడ్. పెద్దబాబు, ఏంటి ఏం జరుగుతోంది? ఏమైంది పెద్దబాబు? ఏమైంది? అమ్మా, అది ఏం మాట్లాడరేంటి పెద్దబాబు? ఐశ్వర్యకి ఏమైంది? ఏమైంది పెద్దబాబు? డాడ్, ఏం కాదు. ఏమైంది పెద్దబాబు? ఏమైంది ఐశ్వర్యకి? మహి, ఏమైంది? దేవా, మా ఐశ్వర్యకి ఏమైంది? మా ఐశ్వర్య లేకపోతే మేము బతకలేము. రాత్రంతా ఇంట్లో లేరు. ఇలా జరిగిందన్న విషయం చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు? పావని వాడు ఫోన్ చేస్తే కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు అంటే ఏమనుకోవాలి? ఐశ్వర్యకి ఇప్పుడు ఎలా ఉంది? ఈజ్ షీ ఓకే ఆర్ నాట్? స్పృహలో లేదు డాడ్. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుందని చెప్పారు కదండి.
డాక్టర్ గారు ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతుర్ని బతికించండి. డోంట్ వరీ, మా ప్రయత్నం మేము చేస్తాం. డాక్టర్, పేషెంట్కి స్పృహ వచ్చింది. కమాన్ ఐశ్వర్య, ఐశ్వర్య పదండి వెళ్దాం. పదండి. సినిమా గారు, అమ్మా ఐశ్వర్య. ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య. ఐశ్వర్య, ఐశ్వర్య, ఏంటమ్మా ఇది? నీకేమైనా అయితే మా ఏం పరిస్థితి జరిగింది? మహి, ఏం జరిగిందిరా? అమ్మా ఐశ్వర్య, ఏంటమ్మా ఇది? నీకేదైనా అయితే మా పరిస్థితి ఆలోచించావా? ఐశ్వర్య, ఏమైందమ్మా? ఏం జరిగింది? నువ్వెందుకు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది? రాత్రి కారులో వచ్చింది పెదబాబు పార్వతి అక్క. ఐశ్వర్యని తీసుకొచ్చారనుకోలేదు. ఈరోజు న్యూజిలాండ్ బయలుదేరాల్సిన మీరు ఇక్కడ ఉన్నారంటే ఏదో జరిగిందమ్మా. ఏమైందో చెప్పమ్మా. తను మాట్లాడే పరిస్థితిలో లేదన్నయ్య. ఐశ్వర్య, చిన్నబాబు మారాడనుకుని ఇన్నాళ్ళు సంతోషంగా ఉన్నా. అది మార్పు కాదు, నటన అని తెలిస్తే మర్యాదగా ఉండదు. ఏం జరిగిందో చెప్పు చిన్నబాబు. నిన్నే అడిగేది. హారు తారిపోయిందేంటమ్మా? ఈ ఇంటి వారసుడు పుడతాడని అందరూ ఎన్నో ఆశలు పెట్టుకుంటే అవి ఆరిపోతాయని ఇలా చెప్పదలుచుకున్నావు దరిద్రపుదానా?